ఆ పక్క ఒక లైన్, ఈ పక్క ఒక లైన్. చూపి నాకు, నేను చెప్తాను అన్నమాట. చెప్పు. మేము ఇప్పుడు బాణకోటకు వచ్చినాము. ఇక్కడ ఆ పైన కొండలు చూసుకోండి, చెప్పు. శివయ్య కాటికి పోతున్నాం. ఆ కొండలో శివయ్య కాటికి పోతున్నాం. దారి ఇది, ఇట్లా రావాలా. ఎత్తు మీద ఉంది బాణకోట శివాలయం. పోవాలంటే కింద శివుడు ఉన్నాడు, పైన కొండ మీద శివుడు ఉన్నాడు. నడడివిలో మేము పోతున్నాం. దావ ఇట్లుంటుంది. శ్రీశైలం దావలో 80% ఉంది అడవి దావే. ఇదంతా డే అయితే మాకు నడుముల్లోకి వచ్చింది. మా స్వామికి భుజాల పైకి వచ్చింది. ప్రశాంతి స్వామికి పెద్ద అడవి, కారడవి మాదిరి ఉంది. ఇక్కడ చూడండి వ్యూ ఎట్లుందో. శ్రీశైలం అడవి దావ మాదిరి ఉంది. శ్రీశైలం సేమ్ పాదయాత్రలో అడవిలో ఫస్ట్ స్టాప్ ఇట్నే ఉంటుంది అనమాట. ఇంత అడవి అద్దె గుర్తు, చిన్న గుర్తు చూసి పోతాడు అలా ముందుకి, లేకుంటే దారి తప్పిపోతారు. ఇదే ఎక్కుతానలా, కొండ గుట్టలు ఎక్కాలా, దిగుతానలా, ఎక్కుతానలా. మేము ఇప్పటికైతే 3 గుట్టలు ఎక్కినాం. అడ్డి అదో అట్లాంటివి ఉప్పు ముళ్ళు కూడా గుచ్చుకుంటాయి. మాకు కూడా గుచ్చుకున్నాయి. ఇదో దావా ఇదే సున్నం గుర్తులు బట్టి పోతాను అలా ముందుకి. లేకపోతే దావా మిస్ అయితే అడవిలోకి పోతామన్నమాట. మాకు దావ కనుక్కోనికి ఒక అర్ధగంట పట్టింది. నీళ్ళ జారుతుంది. ఇలాంటి కొలను దాటుకొని వాళ్ళ ఇద్దరు దావా చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ నీళ్ళు తాగొచ్చు. ఇవి మూలికల నీళ్ళు ఇక్కడ నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. ఆ కొండపైన శివాలయం ఉందంట. మేము ఆ కొండ మీదకి పోతున్నాం. నేను, నా కొడుకు ప్రశాంతు. చిన్నగా నీళ్ళు తాగు. ఇవి ముందు కొద్దిగా భయంకరంగా ఉంది దావా. ఖచ్చితంగా శివుని కాడుకోవాలా. నేను శ్రీశైలం 12 సార్లు నడిచినా కానీ ఇంత భయంకరమైన దావా నేను చూడలే. పులులు తిరిగే దావలో పోయినా కానీ ఈ దావా చాలా భయంకరంగా ఉంది. ఎండల కాలం అట్లా వచ్చి నీళ్ళ బాటిల్ తెచ్చుకోవాల్సిందే. ఇప్పుడైతే నీళ్ళు దొరుకుతాయి, మళ్ళీ దొరకవు. మేము ఆ పొదలో వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ కొలను ఉంది, స్వామివారికి అభిషేకం చేయడానికి నీళ్ళు తీసుకెళ్తానా. మేము వెళ్ళాలి. ఆ పైన దావైతే చూసుకొని పోవాలట. గెర్రెలు ఉంటాయి, ఆ గెర్రెలు బట్టి పోవాలా. మేమైతే ఆ కొండ దగ్గరికి కొద్దిగా దగ్గరికి వచ్చినాం. ఆ గుహ కాడ ఉన్నాడు శివయ్య. వెళ్తున్నాం. అద్దో ఆ గుహలో ఉన్నాడు శివయ్య. అన్నాడు శివయ్య కోసం ఈ చెట్టు నుండి కొన్ని పూలు లభించినాయి. ఇంకా కొన్ని పూలు దొరికితే ఏవైనా సరే ఈ దావలో తీసుకొని వెళ్తాం. కలికాయల చెట్టు ఉంది. ఇక్కడ కొన్ని కలికాయలు వీక్కొని ఇక్కడ కలికాయలు ఉన్నాయి. ఇవే కలికాయలు తినేదేనా? తినేవే. ఇవే కలికాయలు. ఇవే తిను, బాగుంటాయి. తిను, నోట్లోకి వేసుకో. ఏమంటే ప్రస్తుతానికి ఎండిపోయినాయి. మేమైతే ఈ గడ్డి పూలు వీక్కుంటున్నాం. ప్రస్తుతానికి పూలు ఏవైనా ఒకటే, అన్నీ శివుడే కాబట్టి మేము పూలు తెచ్చుకోలే, నీళ్ళు తెచ్చుకోలే. అడవి తల్లి ఏమిచ్చింటే అవే. ఇప్పుడు ఈ కలికాయలు కూడా దేవునికి కొన్ని
పళ్ళు ఏవైనా సరే లెక్కల పైకి ఎక్కి రావాలి. దేవునికి ఏ పళ్ళు అయినా సరే పెట్టచ్చు. ఓకే ఈ దారి దప్ప చూడడానికి చాలా చాలా భయంకరంగా ఉంది. ఈ పక్క తిరుగు ప్రశాంత్ తిరిగి చూడండి, పోయేదావలో ఎంత భయంకరంగా ఉందో చూడండి. చూడండి బాగా చూపి, భయంకరంగా ఉంది దావా. ఏమంటే మా దగ్గర ఇప్పుడు అగ్గిపెట్టె లేదు, కర్పూరం లేదు, అంతే. దేవుడు అన్నీ ఇచ్చినాడు. చూపి చూపి అద్దో ఇదిగో అడున్నాడు శివయ్య. పట్టుకో మరా. చూపి ఇదిగో ఇడున్నాడు శివయ్య. ఎప్పుడు రాలే దేవుని దయ వల్ల. చూపి బాగా బాగా తీసినా లేదా? నేను ఆడద్ది ఇప్పుడు బుద్ధి. దో నాయన శివయ్య, నందీశ్వర స్వామి, అదిగో శివయ్య. శివయ్య గుట్ట ఈ కొండల కింద ఉన్నాడు స్వామివారు. చూడండి, మేమైతే చాలా సాహసం చేసినాం ఈ కొండ మీదకి రావాలంటే. శ్రీశైలం 12 సార్లు నడిచినా కానీ ఇంత అభిషేకం చేస్తాం శ్రమ. కానీ లాస్ట్కు మటుకు దేవుని చూసినాక బాగుంది మాకు. 2007 మాకైతే అడవిలో ఈ పూలు దొరికినాయి. దేవునికి ఈ పూలే. మా స్వామి నందికి నీళ్ళు వేస్తున్నాడు, అభిషేకం కొన్నిసార్లు ఎక్కువ వేయద్దు. ఇంకా శివయ్య దగ్గరవా తట్టుకోండు. ఈ పూలు పెట్టు స్వామికి, నెత్తి మీద స్వామి మీద పెట్టు. ఓకే, ఇంకా స్వామికి శివయ్యకు దాగుందా? అన్నీ పోయి బాగా చేయి. అన్ని కడుగు, చేయి పెట్టు చేతితో ఎడం అట్లా అన్నీ వేసేయి. ఇద్దా